దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని తట్టు చూస్తున్నారా? కష్టకాలాలు, దుఃఖ సమయాలు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుని వెతకాలి, ప్రార్థన చేయాలి, ఆయనతో గడపాలి, ఆయన సన్నిహితంగా, ఆయన దగ్గరగా వెళ్ళాలి. ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, కార్యాన్ని జరిగించే దేవుడు, కృప వెంబడి కృపను చూపే దేవుడు. అందుకే ఇంకా రక్షణ లేని బిడ్డ ఇదే రక్షణ దినం. యేసు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని. రెండవదిగా, ఆత్మీకంగా ఎవరైనా పడిపోయి ఉంటే తిరిగి మరలా దేవుడు నేను కట్టబోతున్నాడు. ఈరోజు చక్కటి మాట నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటకు, బూడిదకి ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఆయన మన మధ్యలోకి వచ్చి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం, తైలాభిషేకం. ఈరోజు నీ కుటుంబంలో ఏ దుఃఖం ఉందో గత సంవత్సరాల దినాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దుఃఖముతో ఉన్న నీకు ఉల్లాస వస్త్రము ధరింపజేస్తాను అంటున్నాడు. నిన్ను తైలాభిషేకంతో నింపుతాను అంటున్నాడు. అందుకే 21 దినం కూడా మన ఉపవాసాలు కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో ప్రేయర్ చేస్తున్నాం. మీరు కూడా రండి, వీలైతే చివరి దినం కూడా దేవుడు అద్భుతమైన కృపని మీ కుటుంబంపై కుమ్మరించిపోతుంది. నీపై, నీ యవ్వన బిడ్డపై. ధైర్యం తెచ్చుకుంటావా? దుఃఖములో ఉన్న నిన్ను ఉల్లసింపజేయబోతున్నాను అంటున్నాడు కదా. ఉల్లాస వస్త్రం నీకు ఇస్తా. ఏ దుఃఖముతో, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ చింతతో, ఏ దిగులుతో, ఏ నిరుత్సాహంతో ఉన్నావో దుఃఖించే నిన్ను ఓదార్చే దేవుడు, ఉల్లాస వస్త్రం ఇచ్చే దేవుడు. అందుకని ధైర్యంగా ఉండండి. దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుంది. నీ దుఃఖాన్ని ఇట్లా తొలగించి ఇలా తీసివేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు వాగ్దానం రిపీట్ చేయి. నీ దుఃఖమును తొలగించి ఉల్లాసమును, ఉత్సాహమును నీకు కలుగజేయదును. ఈరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు మరి జీవితం నుండి తొలగించి ఉల్లాసాన్ని, ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపునిచ్చి సంఘాలు, సేవకులు, ఆత్మీయులు, అభిషక్తులు ప్రతి ఒక్కరు మండాలి. ప్రపంచం, భారతదేశం ఉజ్జీవంతో, ఉల్లాసంతో, రక్షణతో అలంకరించబడాలి ప్రభా. ఎవరికి కొట్లాటలు, పోరాటాలు ఉన్నా అణిచివేయబడాలి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈరోజు ఎవరికి పోరాటాలు ఉన్నా తొలగిపోయి, కోర్టు కేసులని, అప్పుల బాధని, ఉద్యోగం లేమని, గర్భఫలం లేదని, పిల్లలు ఒకవేళ గర్భిణీసులు మంచి ప్రసవం, ఏ అవసరత ఉన్నా తీర్చి ఉల్లాసాన్ని, ఉజ్జీవాన్ని కలుగజేయమని యేసు రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. చేసుకోకపోతే చక్కటి పాటలు వింటున్నారా? నీతి సూర్యుని రెక్కల కిందని ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వచ్చిన అద్భుతమైన కొత్త సంవత్సరం వాగ్దానం పాట. మీరు వాగ్దానం అంతుంటుంది ఆ పాటలు. మీరు రిసీవ్ చేసుకొని పాడండి, పాడి అందరికీ షేర్ చేయండి. రెండవదిగా, నీ చేతి కార్యం పాట వింటున్నారా? మంచి అద్భుతమైన సంగతి, నీ చేతి కార్యం. ఈరోజు ఆయన చేతి కార్యం నీ పట్ల జరగాలి. ఆ పాటను కూడా రిసీవ్ చేసుకోండి. చేరితి నిన్నే అనే పాట రిలీజ్ కాబోతుంది. అక్షయ పాడింది, కమలాకర్ గారి సంగీతం, జాషువా షేక్ గారు రచన, లిరిక్స్ ట్యూన్ అయింది. అద్భుతమైన చేరితి నిన్నే. ఎవరినండి చేరేది? యేసయ్యని. ఆ పాట కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్రార్థన చేయండి. మరి జనవరి 18 ముగింపు సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో శనివారమే వచ్చేసేయండి. ఆదివారం 2 hours సాయంత్రం 3:30, 4కే ముగింపు సభ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.